సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో 11వ భావంలో అనగా లాభభావంలో గురువు సంచరిస్తున్నాడు. ఆయన మే 14 వరకు 11వ భావంలోనే ఉంటాడు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో 11వ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. తండ్రి నుంచి సహాయాన్ని కానీ తండ్రి నుంచి ఆస్తులు కానీ ఆదాయాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు మే 14 తర్వాత గురువు వ్యయభావంలోనికి వెళ్ళడం వల్ల వారు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. సిద్ధి సాయినాథుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ ఈ సంవత్సరం మే 14 తర్వాత ఒకసారి వారు దర్శించుకొని రావడం వల్ల గురుబలం పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మే 18 వరకు కేతువు వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. సోదరుల నుంచి సహకారం కానీ లేకపోతే జనాల నుంచి సహకారం కానీ అందిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటుంది. మే 18 తర్వాత కేతువు ద్వితీయ భావంలో సింహరాశి రావడం వల్ల కొన్ని కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న నిరాశలు కానీ మీ మాటల వల్ల అపార్థాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్య గణపతి ఆరాధన మే 18 తర్వాత ఈ కర్కాటక రాశి వారు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు మే 18 తర్వాత అష్టమానికి వస్తున్నాడు. ఈ కారణం చేత మీరు ఏదైనా దురాశ పనులతో కానీ అత్యాశ పనులతో కానీ సావాసం చేసి వారితో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిత్యం దుర్గాదేవిని స్మరిస్తూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ అష్టమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని దోషం తొలగింది. వారికి ఉగాది పండుగ ముందు రోజు నుంచి కూడా శని భగవానుడు భాగ్యంలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల వీరు కాస్త వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం కుదురుపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 60 నుంచి 70% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నిత్యం లలితాదేవిని స్మరిస్తూ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి సూర్యాష్టకాన్ని చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది. కనుక చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.